ఎంత చదివినా అస్సలు గుర్తు ఉండట్లే మ్యామ్. ఏం చేసుకోవాలి? యాక్చువల్లీ పిల్లలు ఇది ఒక సీరియస్ ప్రాబ్లమ్. కానీ ఈ ప్రాబ్లమ్‌కి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంటుంది. నేను మీకు చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూనే ఉంటారు. అసలు మ్యామ్ ఏదైతే మేము చదువుకుంటున్నాము. ఇక్కడ చూడండి. సో మీ కమెంట్సే ఇవి. సో మ్యామ్ చదివింది మర్చిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? లేకపోతే ఇక్కడ చూడండి. మ్యామ్ ఐ విల్ స్టడీ. I will understand. Next day I will forget. Is there any solution? Of course there is solution. ఇక్కడ చూడండి. మ్యామ్ చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి మ్యామ్? ఎస్, ఇది జెన్యూన్ ప్రాబ్లం. ఆల్ ఓవర్ ది కంట్రీ, ఆల్ ఓవర్ ది వరల్డ్ స్టూడెంట్స్ అందరూ ఫేస్ చేసేది ఇదే ప్రాబ్లం. యాక్చువల్లీ దీంట్లో మీ తప్పు ఏమీ లేదు. మన బ్రెయిన్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే దాట్ మనం ఏదైతే చదువుకుంటామో నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 hours మొత్తం మనం దాంట్లో 70% మర్చిపోతాము అంట. ఓకే, సో ఇట్లా అయితే ఎలా గుర్తు పెట్టుకోవాలి? ఒక స్ట్రాంగ్ మెమరీ అనేది ఎలా ఉండాలి? ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా డేట్ షీట్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఎలా ఎలా మ్యామ్ హౌ టు రిమెంబర్ సచ్ వాస్ట్ సిలబస్? ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో సో మెనీ క్వశ్చన్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇప్పుడు చూడండి. సో మీరు గంటలు గంటలు చదువుకుంటారు, కానీ నెక్స్ట్ డే మొత్తం మర్చిపోతారు. ఎంత బాధగా ఉంటుంది కదా ఇది. ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్. ఇది యాక్చువల్లీ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్. సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి మనం సొల్యూషన్ మాట్లాడదాం. వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే, స్టూడెంట్స్ హ్యావ్ అ బ్యాడ్ మెమరీయా? కాదు, స్టూడెంట్స్ నెవర్ హ్యావ్ అ బ్యాడ్ మెమరీ. రిమెంబర్ దిస్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి సూపర్ అమేజింగ్ మెమరీ ఉంటుంది. ఓకే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ బ్రెయిన్. కానీ స్టూడెంట్స్ దగ్గర వాట్ ఈస్ ల్యాకింగ్ ఇస్ బ్యాడ్ స్ట్రాటజీ అన్నమాట. ఒక బ్యాడ్ అంటే ప్లాన్ లేదు, ఒక మంచి ప్లాన్ లేదు, దానికి ఒక మంచి సొల్యూషన్ లేదు. జస్ట్ బ్యాడ్ మెమరీ అంటే నో నో నో, నెవర్. ఎవ్రీబడి హ్యాస్ సూపర్ మెమరీ. ఓకే, సో ఇప్పుడు ఇది మీ బ్రెయిన్ కదా. సో ఇమాజిన్ చేయండి, మన బ్రెయిన్ లో ఎక్కడో ఒక లీకేజ్ ఉంది. ఇప్పుడు వాటర్ పైప్ లో లీకేజ్ ఉంటది కదా. సో మనం ప్లంబర్ ని పిలుస్తాము అండ్ దాన్ని ఫిక్స్ చేసేస్తాము, దాన్ని ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేస్తాము. సో మన బ్రెయిన్ లో ఎక్కడో ఒకటి లీకేజ్ ఉంది అన్నమాట. ఆ లీకేజ్ ని ఈ రోజు మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో హౌ టు క్లోజ్ దాట్ లీకేజ్, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, దానికోసం దాని సొల్యూషన్ యాక్చువల్లీ మన క్లాస్ 10th బయాలజీ సబ్జెక్ట్ లోనే ఉంటుంది. మనం అందరం బయాలజీ చదువుకున్నాము. బయాలజీలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ కూడా మీరు నేర్చుకున్నారు. అయితే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ లో బ్రెయిన్ గురించి నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేనేం చెప్పాను? అవర్ బ్రెయిన్, ఓకే, బ్రెయిన్ లో మన సెరిబ్రమ్ పార్ట్ అయితే ఏదైతే ఉంటుంది, 4 బ్రెయిన్ కదా, గుర్తుందా? 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. సో 4 బ్రెయిన్ లో అప్పర్ సర్ఫేస్ ఇస్ ఫోల్డెడ్. బ్రెయిన్ అనేది చాలా ఫోల్డెడ్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో అవన్నీ ఫోల్డ్స్ ని ఏమంటాము? ఇప్పుడు ఇలా అనేది ఒక ఫోల్డ్ ఉంటుంది కదా. సో ఆ ఫోల్డ్ పైన ఆ ఫోల్డ్ ని మనం గైరీ అంటాము. అండ్ కిందకి ఒక డిప్రెషన్ లాగా మొత్తం ఇట్లా ఒక కర్వ్ లాగా ఉంటుంది కదా, దాన్ని మనం సల్సై అంటాము. సో గైరీ అండ్ సల్సై, దే ఆర్ ది ఫోల్డింగ్స్ ఆన్ అవర్ బ్రెయిన్. ఇది అయితే మీకు ముందు నుంచి తెలుసు. ఓకే మ్యామ్, అయితే ఈ గైరీ అండ్ సల్సై వాట్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ద మెమరీ, వాట్ ఇట్ హ్యాస్ టు డూ విత్ అవర్ సబ్జెక్ట్? ఇప్పుడు మీరు వినండి. మనం ఎప్పుడైతే నేర్చుకుంటాము కదా, ఒక సపోజ్ వీఆర్ లెర్నింగ్ అ న్యూ థింగ్. ఫస్ట్ అయితే ఆ కొత్త మ్యాటర్, మనం ఏదైతే కొత్త మ్యాటర్ నేర్చుకుంటున్నామో ఆ కొత్త మ్యాటర్ ఇమీడియట్లీ మన బ్రెయిన్ లోపలికి పోవు. ఓకే, ఫస్ట్ దట్ విల్ టచ్ దిస్ సర్ఫేస్. ఆ సర్ఫేస్ ఏంటి? గైరీ. సో ఆ కొత్త మ్యాటర్ ఈ గైరీని టచ్ చేస్తుంది. గైరీని టచ్ చేసిన తర్వాత మనం దాన్ని ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాము కాబట్టి ఓన్లీ సర్ఫేస్ మీదనే ఉంటుంది, పైన పైన ఉంటుంది. సరే, అయితే ఈ పైన పైన ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం ఎలా లోపలికి తీసుకెళ్ళాలి? మనమే చేసుకోవాలి ఆ పని. ఓకే, సో లోపలికి ఎలా తీసుకెళ్ళాలి అంటే దానికోసం మనం రివిజన్ చేసుకోవాలి. రిపీటెడ్ రివిజన్ చేస్తే కనుక అదే ఇన్ఫర్మేషన్ లోపలికి పోతుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ సైంటిఫిక్ ప్రూవెన్ మెథడ్. మీరు వినండి, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, పైన పైన ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం ఏదైతే కొత్తగా నేర్చుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ సర్ఫేస్, బ్రెయిన్ సర్ఫేస్ కి టచ్ చేస్తుంది. తర్వాత 24 hours తర్వాత బ్రెయిన్ ఏం చేస్తే తెలుసా?
అరే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవి కచడా, ఇవి వేస్ట్ అని దాన్ని డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ గ్యాలరీలో చాలా ఫొటోస్ ఉంటాయి, కానీ మీరు కొన్ని యూజ్లెస్ ఫొటోస్, అనవసరం నా ఫొటోస్ ని డిలీట్ చేసేస్తారు. ఏదైతే మీకు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ ఆ ఫొటోస్ ని మీరు ఉంచుతారు కదా, బ్రెయిన్ కూడా అదే పని చేస్తుంది. అనవసరం యూస్ఫుల్ అంటే బ్రెయిన్ కి అనిపిస్తుంది అది సర్ఫేస్ లోనే ఉంది కదా, అది నాట్ యూస్ఫుల్. సో బ్రెయిన్ దాన్ని సాఫ్ చేసేస్తుంది, బ్రెయిన్ దాన్ని డిలీట్ చేసేస్తుంది. ఓకే, సో ఒక సైంటిఫిక్ మెథడ్, ఒక సైంటిస్ట్ వాట్ హీ హ్యావ్ డిస్కవర్డ్ that we forget 70% of what we study after 24 hours. జస్ట్ ఆఫ్టర్ 24 hours మనం మర్చిపోతాము, ఏదైతే మనం నేర్చుకుంటాము కదా అది మనం మర్చిపోతాము. అంటే మీనింగ్ ఏంటి, నో రివిజన్ నో రిటెన్షన్. మనం ఒకవేళ ఇఫ్ వీఆర్ నాట్ రివైజింగ్ దెన్ వీ విల్ నాట్ రిమెంబర్ దాట్ సింపుల్ మెథడ్. ఆ రివిజన్ కూడా ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. రివిజన్ అంటే జస్ట్ మనం నార్మల్ గా రివిజన్ చేస్తే బ్రెయిన్ కి ఇట్లా లోపలికి పోతుందా, సల్సైకి పోతుందా, కాదు. దానికి కూడా ఒక మెథడ్ ఉంటుంది, గోల్డెన్ టైమింగ్స్ ఉంటుంది. సో రివిజన్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి మన ఛానల్లో వేదాంతో తెలుగు 8, 9, 10లో మిషన్ 600 అనేది ఒక బ్యాచ్ స్టార్ట్ అవ్వకపోతుంది. ఆ మిషన్ 600 లో టైం టు టైం రివిజన్. అసలు మీరు ఒక ప్రాపర్ ప్లాన్డ్ డిసిప్లిన్డ్ వేలో చదువుకోవాలి అనుకుంటున్నారు అంటే ఆ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ సారీ. సో ఆ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ టైం టు టైం రివిజన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మేమే చేపిస్తాము. సో మిషన్ 600 గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే December 12th 7:30 PM లైవ్ మీరు వితౌట్ ఫెయిల్ అటెండ్ అవ్వండి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం చదివేది ప్రతి ఒక్కటి బ్రెయిన్ సర్ఫేస్ కి టచ్ చేస్తుంది. సో అది షార్ట్ టర్మ్ మెమరీ, గైరీ. ఓకే, సల్సై అంటే దిస్ పార్ట్. సో ఇది లాంగ్ టర్మ్ మెమరీ. ఒకవేళ ఒక ఇన్ఫర్మేషన్ ఇట్లా లోపలికి వచ్చేసింది అనుకోండి, అది లాంగ్ టర్మ్ మెమరీ అన్నమాట. సో ఇవి లోపలికి తీసుకెళ్ళాలంటే మనం 3 times రివిజన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక టాపిక్ నేర్చుకుంటారు, ఆ టాపిక్ ని మీరు 3 times రివైజ్ చేయండి, ఎప్పటికీ మర్చిపోరు. ఇది గ్యారంటీ, ఇది సైంటిఫిక్ మెథడ్, రిసర్చ్ గ్యారంటీ. మీరు చేసి చూడండి, అవ్వకపోతే నాకు చెప్పండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రివిజన్ మనం ఎప్పుడు చేయాలి, అసలు గోల్డెన్ టైమింగ్స్ ఏంటి. ఫస్ట్ రివిజన్ 24 hours తర్వాతనే చేయాలి. ఈ రోజు మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు, 24 hours తర్వాత నెక్స్ట్ డే ఆ టాపిక్ ని ఖచ్చితంగా రివైజ్ చేయండి. తర్వాత సెకండ్ రివిజన్ మనం ఎప్పుడు చేసుకోవాలి, ఆఫ్టర్ 3 days. 3 days తర్వాత మళ్ళీ రివైజ్ చేయండి అదే టాపిక్ ని. తర్వాత ఆఫ్టర్ 1 week. ఓకే, సో ఈ 3 stages మీరు రివైజ్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ డే చాలా ఇంపార్టెంట్, 24 hours. థర్డ్ డే కూడా చాలా ఇంపార్టెంట్. 7th డే మీరు చూడండి మీకు గుర్తుందా లేదా, మోస్ట్లీ మీకు గుర్తుంటుంది. తర్వాత 30 days తర్వాత అదే టాపిక్ 1 month తర్వాత ఒకసారి రీచెక్ చేయండి, అసలు గుర్తుందా, ఓ మిస్టర్ బ్రెయిన్ డూ యూ రిమెంబర్ అని అడగండి. ఓకే, సో దిస్ ఇస్ ద గోల్డెన్ టైమింగ్ ఫర్ రివిజన్. అయితే ఒకటే మాట గుర్తు పెట్టుకోవాలి, మీరు బ్రెయిన్ కి రివిజన్ ఇవ్వలేరు అంటే డోంట్ ఆస్క్ యువర్ బ్రెయిన్ టు రిమెంబర్ దాట్. ఓకే, మీరు ఏదైతే చదువుకుంటారో అది రివిజన్ చేసుకోవాలి. మనం ఏదైతే చేయాలంటే కష్టపడాలి, పేమెంట్ చేసుకోవాలి. బ్రెయిన్ ఏమంటది, యూ వాంట్ మీ టు స్టోర్ యువర్ సబ్జెక్ట్, అయితే దానికి పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ ఏంటి, రివిజన్ ఇక్కడ. ఓకే, సో